is the voltage regulator? So unregulated, for example, alternate system is unregulated. Unregulated which is changing. So unregulated DC ni already on DC ni constant DC discuss. Constant DC discuss. So దీంట్లో 2 ways ఉన్నాయి నేను డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒకటి voltage regulator model, second voltage regulator. Okay na? So IC is nothing but an integrated circuit. It comprises of a internal circuit. So అది ఏం చేస్తాం మనకు అనవసరం. ఫైనల్ గా నువ్వు ఇన్పుట్ ఏమి ఇస్తావు, అవుట్పుట్ వచ్చి ఇన్పుట్ చార్జెస్ ఇట్లా అన్రెగ్యులేటెడ్ DC ఇస్తాం, అవుట్పుట్ వచ్చి కాన్స్టెంట్ DC వస్తుంది. అది ఎలా వస్తుందని మనకు అనవసరం. సో ఇప్పుడు మన షాప్లోకి వెళ్ళి అది కొనుక్కోవచ్చి అది ఎలా వాడాలో తెలుసుకోవద్దే చాలు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ హియర్. అంతకు మించి ఇంకా అవసరం లేదు. నేను అయితే జినార్ రెగ్యులేటర్ అయితే మనం ఆల్రెడీ దాని బేసిక్స్ డయోడ్ ఇవన్నీ చదువుకుంటాం. ఎందుకంటే డయోడ్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు వచ్చు కాబట్టి దాన్ని ఒక సర్క్యూట్ డయాగ్రామ్ వేసి ఎలా చేయాలో తెలుసుకుందాం. బట్ ఇక్కడ అలా కాదు. ఐసీ అనే కాన్సెప్ట్ ఇంకా మీకు రాలేదు కాబట్టి ఇండికేటర్ సర్క్యూట్ దాని లోపల ఏముంటాయని అనవసరం లేదు. జస్ట్ ఒక ఐసీని హౌ టు యూటిలైజ్ ఇట్ ఫర్ జినార్ యాజ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్, దట్ ఈస్ ఎనఫ్ పాయింట్. ఓకే. సో ఐసీస్ లో యూజువల్గా 2 టైప్స్ అండి. ఐసీ రెగ్యులేటర్స్ లో ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్స్ ఆర్ 2 టైప్స్. వన్ ఈజ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్, ఓకేనా, వేరియబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్. So what is the meaning of fixed voltage regulator? Is output of DC voltage is constant. అంటే ఒక 5 volts ఇస్తుందంటే ఇంకా లైఫ్ లాంగ్ ఒకసారి కొనుక్కోవచ్చు అంటే ఐసీ 5 volts ఇస్తుంది. అంటే నేను నాకు ఇప్పుడు 5 కావాలి సార్, 5.5 కావాలి సార్ అంటే దొరకదు. సో షాప్లోకి వెళ్ళి మీకు ఎంత కాన్స్టెంట్ కావాలో అంతే కొనుక్కోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ as fixed voltage regulator. Here the output voltage is constant. Here output voltage is variable. ఇది మార్పు తీసుక. సో యూజువల్లీ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ నెంబర్ సిరీస్ లో వస్తాయి. ఓకేనా, 78XX మోడల్ లో ఆ 79XX1. హియర్ XX డినోట్స్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత రావాలో అంత డినోట్ చేస్తుంది. XX డినోట్స్ అవుట్పుట్ వోల్టేజ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 78 సిరీస్ లో ఒకటి 79 సిరీస్ రెండు కంపెనీ అలా రిలీజ్ చేస్తున్నాయి. దట్స్ ఇట్ అంతే. ఒకవేళ దేంట్లో సార్ రెండు కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఎట్లా బెటర్ గా చూస్ చేసుకోవాలి సార్ అంటే అవుట్పుట్ కరెంట్ నుంచి చూస్ చేసుకోవచ్చు. కరెంట్ ఇప్పుడు ఇది 1 amperes ఇస్తుంది, 1.5 amperes ఇస్తున్నాం అనుకో, అంటే కరెంట్ ఎక్కువ ఇస్తే లోపల కాపర్ వైర్ ఎక్కువ వాడాలి. ఓకే, సో దిస్ విల్ బి మోర్ కాస్ట్లీ, దిస్ విల్ బి కాస్ట్లీ లెస్ కాస్ట్లీ. దట్స్ ఇట్. అంటే ఇఫ్ అవుట్పుట్ ఈస్ సేమ్, వాట్ ఈస్ నెక్స్ట్ యూ హావ్ టు లుక్ అప్. ఒక రెండు డివైస్ లో అవుట్పుట్ సేమ్ ఉన్నప్పుడు వాట్ ఎల్స్ యూ కెన్ లుక్ అప్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్. కరెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎంత కరెంట్ వస్తుంది అనేది కూడా కావాలి. ఓకేనా, వాట్ ద పాయింట్. సో ఇక్కడ ఫిక్స్డ్ లో ఈ నెంబర్ సిరీస్ లో ఉంటాయి. వేరియబుల్ లో మీకు ఓన్లీ సిలబస్ ఏదైతే ఉందో LM 317IC ఇది ఒకటే ఉంది. మీకు 371 371 చూడండి వేరియబుల్ ఏదైతే 317. సో దిస్ ఇస్ వేరియబుల్. సార్ ఇది వేరియబుల్ అంటే ఎట్లా ఇస్తుంది అంటే దీని ఫంక్షన్ నిమిషాలు రావాలి. ఓకేనా, ఫైన్. సో ఈ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ కూడా సార్ ఎప్పుడు మాకు పాజిటివ్ వోల్టేజ్ వస్తాయా, DC అన్నారు కదా, పాజిటివ్ వోల్టేజ్ వస్తాయా, నెగిటివ్ వోల్టేజ్ ఫిక్స్డ్ గా రావా అంటే నాకు జినా డయోడ్ వాడుతున్నా -10 volts వస్తుంది అవుట్పుట్ లో కావాలంటే మైనస్. సో అట్లా ICS లో కూడా -10 volts వస్తుందా సార్ అంటే వస్తుంది. నిన్న కూడా మనం జినా డయోడ్ ఏ బయాస్ వాడాము, రివర్స్ బయాస్. సో నెగిటివ్ వోల్టేజ్ యాక్చువల్గా అవుట్పుట్ లో వస్తుంది, దాన్ని మనం రివర్స్ లో తీసుకొని పాజిటివ్ తీసుకుంటాం. అంటే వచ్చేదేమో -10, ఎందుకంటే జినా గేట్ జరిగాక అక్కడ డయోడ్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది నెగిటివ్ ప్లస్ లో ఉంటుంది. మనం ప్రోబ్స్ పెట్టేటప్పుడు ఈడ ప్లస్ ఈడ మైనస్ పెట్టుకున్నాం అనుకో ఇది పాజిటివ్ గా అయిపోతుంది. అండ్ లుక్ అప్ రీడింగ్ ఇలా తీసుకున్నాం అనుకో నెగిటివ్ లో మైనస్ వస్తుంది. మైనస్ అర్థం ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్ అంతే కదా. బ్యాటరీలో ప్లస్ అంటే ఏం చేశారు, ఇక్కడ 10 volts కి ఇది ప్లస్ ఇది మైనస్ చేశారు. -10 volts అంటే ఏం చేశారు, ఇది మైనస్ ఇది ప్లస్ పెడితే -10 volts జస్ట్ స్విచ్ పెట్టే కదా, అంతే కదా జరిగింది. ఇక్కడ కూడా అంతే, మీరు అవుట్పుట్ తీసుకోవాలి, ప్లస్ లో కావాలన్నా రివర్స్ చేస్తే మైనస్ లో వస్తుంది. సో అలానే ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ లో మనకు 2 టైప్స్ ఉంటాయి. పాజిటివ్ తీసుకోవాలనుకుంటే పాజిటివ్ ఫిక్స్డ్ అవుట్పుట్ వోల్టేజ్ రెగ్యులేటర్, నెగిటివ్ వోల్టేజ్ కావాలనుకుంటే నెగిటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్. 2 టైప్స్. అండర్స్టాండింగ్ వచ్చా?
సో మనకు వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే 2 టైప్స్, అన్రెగ్యులేటెడ్ నుంచి కాన్స్టెంట్ కి డీసీకి కూడా 2 టైప్స్. దీనితో చేయొచ్చు, ఐసీ ఇంకా వేరే వాటితో చేస్తారు చేయొచ్చు, బట్ మన సిలబస్ లో ఓన్లీ ఆ రెండుతో చేస్తారు, ఐసీతో జీనా రెగ్యులేటర్ చేశారు. సో ఐసీతో మళ్ళీ 2 టైప్స్, అవుట్పుట్ కాన్స్టెంట్ గా ఉంటే ఫిక్స్డ్, అవుట్పుట్ గా వేరియబుల్ గా ఉంటే వేరియబుల్ అయితే. సో దానికి ఐసీ నెంబర్స్ అంటే షాప్ లోకి వెళ్ళి మీరు రెగ్యులేటర్ ఇవ్వండి సార్ అని ఇవ్వడు, దాని నెంబర్ కరెక్ట్గా చెప్పాలి మీరు, అని ఎంత అవుట్పుట్ కావాలని అడగాలి కదా. సో అది మీకు తెలుసు 5 volts కావాలి, వాడి దగ్గరికి అడగాలంటే 7805 కావాలి సార్ అడగాలి, 7809 కావాలి సార్ అడగాలి, 7812 కావాలి సార్ అడగాలి. అప్పుడు దాని బట్టి అర్థం చేసుకుంటాడు 78 సిరీస్ లో 12 volts అవుట్పుట్ వచ్చేది కావాలి అని. నెక్స్ట్ ఇది ఒక సిరీస్ ఐసీ నెంబర్ 7966, ఓకేనా. సో అలా కాకుండా వేరియబుల్ కావాలంటే వాటిని వేరియబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్ అడగకూడదు, షాప్ లోకి వెళ్ళి ఏమడగాలి, LM317 కావాలి. ఇస్ ఇట్ క్లియర్? ఇందులో రాసుకో. We'll talk about fixed voltage regulator. Fixed voltage regulator. So actually the fixed voltage regulator will be like this. ఒక IC లా ఉంటుంది, IC 7809 ఉంటుంది. దీనికి 3 pins ఉంటాయి, 1 2 3 1 2 3. సో యూజువల్ గా ఇన్పుట్ ఇక్కడ ఇస్తాం, అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటాం, ఇది గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. దట్స్ ఇట్, వెరీ సింపుల్. వెరీ సింపుల్. సో ఏముంది, ఇన్పుట్ ఎంత వస్తుందో 7809 అంటే అవుట్పుట్ ఎంత వస్తుంది, లోపల ఏం జరుగుతుందో మనకు అనవసరం. వెరీ సింపుల్. బట్ ఇక్కడ ఏంటంటే యూజువల్గా వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఫిల్టర్, ఫిల్టర్ వల్ల యూజ్ ఏంటి, ఆడ కొంచెం ఏదైనా వేరియబుల్ అటు ఇటు కలుగుతుంటే కొంచెం డిస్టర్బ్ అయితే దాన్ని కొంచెం మినిమైజ్ చేయగలుగుతాం. మరి ఎక్కువ చేంజెస్ ఉంటాయి, ఆసిలేషన్స్ ఎక్కువ ఉన్నాయనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పిచ్చి పిచ్చిగా ఆసిలేషన్స్ ఉన్నాయంటే దాన్ని ఎలా చేయగలుగుతారు, అట్లీస్ట్ ఇలా చేయగలుగుతారు, ఇలా పై తగ్గిస్తారు. సో ఇట్లా అన్రెగ్యులేటెడ్ డీసీ ఇస్తున్నాం, సో అదేమన్నా కొంచెం రెక్టిఫై ఏమైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో ఈడ ఒక కెపాసిటీ పెట్టుకుంటారు, ఈడ ఫిల్టర్ లాగా. అప్పుడు కొంచెం రెగ్యులేటర్ అంటే మరీ ఎక్కువ చేంజెస్ ఉంటే తట్టుకొని రాదు లేదనే ఉద్దేశం ఒక కెపాసిటీ పెట్టుకుంటాం. అవుట్పుట్లో కూడా ఒకవేళ ఎక్స్ట్రాగా ఫ్లికింగ్ ఎక్కువ వస్తుంది, లోపల నుంచి నాయిస్ ఎక్కువ వేస్తుంది, అవుట్పుట్ సైడ్ ఒక కెపాసిటీ పెట్టుకుంటాం, అంటే అవుట్పుట్ని డైరెక్ట్గా తీసుకుంటాం, ఒక కెపాసిటీ హెల్ప్తో తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద వెరీ సింపుల్ సార్. సో దీన్ని ఎలా ఉంటుందంటే మీకు ఇలా ఉంటుంది యాక్చువల్గా. సో దిస్ ఈజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కెపాసిటీ పెట్టుకుంటాం, దిస్ ఈజ్ పిన్ నెంబర్ 1, ఒక కెపాసిటీ ఇలా పెట్టుకుంటాం. సో ఇక్కడ గ్రౌండ్ డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం, దిస్ ఈజ్ గ్రౌండ్. సో ఇక్కడ అవుట్పుట్ తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ సి, ఇక్కడ అవుట్పుట్. సో దిస్ ఈజ్ అవుట్పుట్, దిస్ ఈజ్ ఇన్పుట్, అంతే. ఈ వాల్యూస్ ఆల్రెడీ ఫిక్స్డ్గా కొంచెం ఇచ్చింటారు, 0.33 మైక్రోఫారడ్స్ ఇక్కడ తీసుకుంటారు. ఈ జస్ట్ as I told you, this is for filtering purpose, this is for output యొక్క ఆసిలేషన్స్ ఎక్కువ ఉండగానే కంట్రోల్ చేస్తారు. సో ఇది సార్. సో ఒకవేళ నెగిటివ్ ఇది పాజిటివ్ నెగిటివ్ తీసుకున్నా అంతే, వాళ్ళు ఆల్రెడీ నెగిటివ్ అంటే మన షాప్లోకి వెళ్ళి చెప్పాలి నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంతే. సో ఇన్పుట్ కనెక్షన్ లాగే ఇక్కడ సెకండ్ పిన్ గ్రౌండ్ కనెక్ట్ చేసి ఈ పక్క అవుట్పుట్ కనెక్ట్ చేయండి సార్. ఇప్పుడు అవుట్పుట్ మనం ఒకవేళ ల్యాబ్లో చెక్ చేయాలన్నా కూడా గ్రాఫ్లో ఎట్లా చెక్ చేస్తాము, VA ఏమి ఇస్తున్నాము, VOT ఏమి వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7809 అంటే ఎక్కడ చెక్ చేయాలి, మనం 9 volts దగ్గర చెక్ చేయాలి. అంటే మనం 9 volts ఇచ్చి ఇప్పుడు ఇన్పుట్లో 2 volts ఇచ్చి ఇక్కడ 9 వస్తుందో చెక్ చేస్తామా, రాదు. సో 9 దగ్గర ఇవ్వాలి, ఆల్మోస్ట్ 9 దగ్గర అంటే ఇక్కడ 8.5 ఇస్తే 9 వస్తుందా లేదా, 8.8 ఇస్తే 9 వస్తుందా లేదా, 8.9 ఇస్తే 9 ఇస్తే 9 ఆబ్వియస్ వస్తుంది, 9.1 ఇస్తే ఎంత వస్తుంది, 9.2 ఇస్తే ఎంత వస్తుంది. ఇలా దగ్గరలో చెక్ చేయాలి, కానీ 1 దగ్గర 20 దగ్గర చెక్ చేస్తే రాదు, అంత సీన్ లేదు దాన్ని. ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటి, అది డీసీనే ఇస్తాం, డీసీ ఇట్లా కొంచెం అటు ఇటు ఇస్తాం. సో దానికోసం ఏం వాడాలి, ఇక్కడ ఆర్పిఎస్ వాడాలి, రెగ్యులేటర్ పవర్ సప్లై వాడేసి. సో అది ఐసీ నెంబర్ బట్టి 7909 అయితే 8.4 దగ్గర 8.5 దగ్గర ఒక 5 రీడింగ్స్ తీసుకుంటే చాలు. సో అప్పుడు మనం ప్లాట్ గ్రాఫ్ చేసాము, ఇక్కడ VA వర్సెస్ VOT గ్రాఫ్ చేసాము, ఇక్కడ 8 నుంచి ఇక్కడ 9 వరకు చెక్ చేసుకుంటే ఇది కాన్స్టెంట్ ఆర్ ఇలా వస్తుంది. సో 9 అనేది కాన్స్టెంట్ ఇలా వస్తుంది, అంటే 8.1 కూడా అంతా, 8.2 కూడా అంతా 9, ఇలా గ్రాఫ్. దిస్ ఈజ్ గ్రాఫికల్, మీరు ల్యాబ్లో చేయాలంటే అంతే. అంతేగాని ఏసీ ఇచ్చేసో ఏదో అవుతుందంటే రావు. ఐసీ అంటే కొంచెం ఫ్లిక్కరింగ్ అటు ఇటు మారుతుంది, కానీ ఏసీని డైరెక్ట్గా ఇచ్చేస్తే డీసీ చేసేంత సీన్ లేదు. ఫిల్టర్ కూడా వెళ్ళి ఫిల్టర్లో కొంచెం అటు ఇటు 0.01 0.02 ఇట్లా మారుతుంటే చేయగలుగుతాం. దట్స్ ఇట్. డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ డూ మిరాకిల్స్. అలా లేని వోల్టేజ్ తెలియదు కదా. ఇక్కడ ఇప్పుడు 8.5 కూడా 9 ఎందుకు, బికాస్ ఫిల్టరింగ్ వల్ల, ఈ ఫిల్టరింగ్ వల్ల
ఇక్కడ కొంచెం స్టోర్ అవుతుంది టెంపరీగా, అంటే 8.9 కొంచెం అక్యుమిలేట్ చేసుకుంది ఈ సైజ్ ప్రకారం 0.3 మైక్రోఫారడ్స్ అనేది కొంచెం అటు స్టోర్ చేసుకొని 9 చేయగలదు అంతే. అంతేగాని ఇప్పుడు ఇక్కడ 2 వోల్ట్స్ కాస్త 9 వోల్ట్స్ అవుట్పుట్ రాయాలంటే కెపాసిటీ సైజ్ పెద్దది పెట్టుకోవాలి. అప్పుడు కెపాసిటీ ఒక 1000 రూపాయలు పడుతుంది. అప్పుడు దీని పర్పసే వేస్ట్. అంటే చేయొచ్చు 2 వోల్ట్స్ కూడా 9 వోల్ట్స్ చేయొచ్చు. ఇప్పుడు యూజ్ ద కెపాసిటీ బ్యాటరీస్ పెట్టుకోవడం మనం బ్యాటరీస్ పెట్టుకొని కాన్స్టెంట్ తెచ్చుకోవడం మన అవసరం మనకు అసలు. ఎప్పుడైనా కొంచెం అటు ఇటు చిన్న అంటే మన కాస్ట్ తగ్గిపోవాలి. ఒక బ్యాటరీ కొంటే 1000 రూపాయలు పడుతుంది. సో బ్యాటరీ కాదని మనం ఇక్కడ ఆర్పిఎస్ నుంచి తీసుకొని కొంచెం అటు ఇటు ఫ్లిక్కరింగ్ మనం కూడా కాన్స్టెంట్ రావడానికి ఇప్పుడు ఒక ఐసీలో ఉండడానికి 20 రూపాయలు వచ్చేస్తుంది. ఈ కెపాసిటీ 0.3 మైక్రోఫారడ్స్ తీసుకున్నప్పుడు 10 రూపాయలు వచ్చేస్తుంది. అంతా సరిపోతుంది ఒక 40-50 రూపాయలు వచ్చేస్తుంది. అలా ఉండాలి. కానీ బ్యాటరీ పెంచేసి కెపాసిటీ పెంచేసి ఆయన కాన్స్టెంట్ వోల్టేజ్ నీకు ఇస్తా అంటే మీరు దాన్ని వేస్ట్. అర్థం? సో ఇది రాసుకోండి. ఫిక్స్డ్ వోల్టేజ్ రిలేటెడ్ ఇలా ఇక్కడ ఒక కెపాసిటర్ ఇక్కడ ఒక కెపాసిటర్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇన్పుట్ సైడ్ అవుట్పుట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు LM317 పెట్టాం. ఓఏ వేరియబుల్ రెసిస్టర్ ఉంటుంది. LM317 సో ఇప్పుడు ఐసీ యాజ్ ఇట్ ఈస్ గా వేరియబుల్ రెసిస్టెన్స్ ఇవ్వదండి. సో మనము యూజువల్ గా ఒక రెసిస్టర్ ఇట్లా పెట్టుకొని ఒక ఫిక్స్డ్ రెసిస్టర్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ రెసిస్టెన్స్ మారుతుంది అంటే లోడ్ మార్చుకుంటూ ఉంటే సో అవుట్పుట్ ఇక్కడ తీసుకున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ అవుట్పుట్ తీసుకున్నాం. ఈ అవుట్పుట్ అనేది తీసుకున్నాం. ఓకేనా? సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే దట్ ఇస్ కాల్డ్ అడ్జస్టబుల్. అంటే ఇక్కడ ఫిక్స్డ్ మీద అయినా ఫిక్స్డ్ ఇట్లా ఇట్లా దిస్ ఈజ్ LM317. దీనికి ఎక్స్ట్రా ఇన్పుట్ సైడ్ ఒక కెపాసిటర్ ఉండాల్సింది. ఇంత ముందు లాగే అవుట్పుట్ సైడ్ కూడా ఒక కెపాసిటర్ ఉండాల్సింది. ఫిక్స్డ్ ఇది ఫిక్స్డ్. ఈ ఎడిషన్ ఇది గ్రౌండ్ ఇది ఫిక్స్డ్. ఇంత ముందు లాగే ఎగ్జాక్ట్ చూడండి. ఫిక్స్డ్ వోల్టేజ్ రేట్ సేమ్ ఉండాలి. ఐసి 1 పిన్ దగ్గర కెపాసిటర్ 1 పిన్ దగ్గర గ్రౌండ్ 1 పిన్ దగ్గర అదర్ కెపాసిటర్. ఈ ఎక్స్ట్రాగా ఇక్కడ ప్రస్తుతానికి ఒక రెసిస్టర్ పెట్టాం. అంటే ఒక ఫిక్స్డ్ రెసిస్టర్ ఒక వేరియబుల్ రెసిస్టర్. దీన్ని R1 అనుకుంటా, దీన్ని R2. ఓకేనా? సో ఈ కెపాసిటర్ ఉండాలా లేదా అనేది దీనికి నేను దీని ప్యారలల్ గా ఒక C అడ్జస్టబుల్ కెపాసిటర్ ఒకటి పెట్టుకుంటా. C అడ్జస్టబుల్ కెపాసిటర్ పెట్టుకుంటా. సో బికాస్ ఆఫ్ దిస్ యూ విల్ గెట్ ఇట్. అంటే ఇక్కడ మార్చుకుంటూ ఉంటుంటే మీకు కావాల్సిన అవుట్పుట్ మాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిక్స్డ్ మీద ఒక 12 వోల్ట్స్ ఇస్తుంది అనుకోమా. సో నేను ఇక్కడ 12 ఈ రెసిస్టర్కి మారుతా ఉంటాను. అంటే డిస్ట్రిబ్యూట్ అయ్యేది ఇక్కడ. సో ఆ 12 వోల్ట్స్ నేను దీనికి వచ్చి దీనికి వచ్చి ఇస్తాను. అంటే 6 ఇస్తాను. అంటే మినిమం వోల్టేజ్ 6 వస్తుంది. ఈ మ్యాక్సిమం వోల్టేజ్ అనేది ఈ వేరియబుల్ ఇది 0 చేశాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ 0 చేశాను. అప్పుడు ఈ వేరియబుల్ డ్రాప్ అవ్వదు కెపాసిటీకి డ్రాప్ అవ్వదు. సో ఇక్కడ కొంచెం డ్రాప్ అయ్యింది. అంటే సిరీస్లో డివైడ్ చేసుకుంటాం. ఇది మారుతూ ఉంటే ఇక్కడ మారుతుంది. ఓకే? సో అలా చేసుకోవడానికి మనం వేరియబుల్ ఐసీ ప్రకారంగా చూస్తే బయటకి ఫిక్స్డ్ ఇస్తాను. మనం ఇప్పుడు ఫిక్స్డ్ ఇచ్చాము, 2 రెసిస్టర్లు ఇచ్చుకుని వోల్టేజ్ డివైడ్ చేసుకోలేమా? ఆ వోల్టేజ్ డివిజన్ వాడే ఇస్తున్నాడు మీకు పోర్ట్స్ ఇచ్చి. మామూలుగా ఇప్పుడు ఈడే ఇచ్చారే ప్లగ్ నుంచి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి 12 వోల్ట్స్ తీసుకున్నారు. ఆ 12 వోల్ట్స్ని దాన్ని 5 కావాలని ఏం చేస్తారు? 2 రెసిస్టర్లు పెట్టుకుని డివైడ్ చేసుకోరా? చేసుకోలేమా? చేసుకోవచ్చు కదా. 6 వోల్ట్స్ దాన్ని తీసుకోలేమా? అలానే ఇప్పుడు వచ్చిన అనుకుంటే 2 రెసిస్టర్స్ ద్వారా బ్యాలెన్స్ చేస్తాం. సో ఒకటేమో ఫిక్స్ చేస్తే ఒకటేమో మారుతూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. అంతే ఇంకేం మిగతా అంతా సేమ్. ఇక్కడ కెపాసిటర్ ఇక్కడ గ్రౌండ్, ఈ 3 సేమ్. ఫైన్. కానీ ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు వేరియబుల్ అన్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను 1.5 వోల్ట్స్ తీసుకున్నాను. మనం కన్సేపు మార్చాక 7 వోల్ట్స్ పెట్టింది మూవీ. మళ్ళీ కన్సేపు మార్చాక 8 వోల్ట్స్ అని మూవీ. అంటే అవుట్పుట్ మారుతుంది కదా. సో దానివల్ల ఎఫెక్ట్ అంటే ఇప్పుడు 7 వచ్చింది 8 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సడన్గా మళ్ళీ నేను 5 దిగాను. కెపాసిటీ దాకా ఇక్కడ స్టోర్ అయింది కదా 8 వోల్ట్స్. ఓకేనా? ఇప్పుడు ఇది డిశ్చార్జ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని 8 ఉండగా డిశ్చార్జ్ 5 రావాలి కదా, డిశ్చార్జ్ చేయడం స్టార్ట్. అది ఇనికి వచ్చి ఇక్కడ రాకుండా ఉండడం కోసం నేను అంటే ఇలా రాకుండా ఉండడం కోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక డైవర్ట్ ప్రొటెక్షన్ పెట్టుకుంటాను. దిస్ ఈస్ ఫర్ డైవర్ట్ ప్రొటెక్షన్. అండ్ అవుట్పుట్ ఈ కెపాసిటర్స్ డిశ్చార్జ్ అవ్వడం ఉండడం కోసం అవుట్పుట్లో ఉన్న డ్యూ టు వేరియబుల్ అవుట్పుట్ వోల్టేజ్ కెపాసిటర్ ఉన్న వాల్యూస్ మారుతూ ఉంటాయి. అవి అందుకని డిశ్చార్జ్ అవ్వడం అంటే డయోడ్ ఇండివిజువల్గా. సో ఒకసారి మీరు అనొచ్చు ఇక్కడ ఇన్పుట్ ఇచ్చారు కదా సార్, ఇలా వెళ్ళిపోవచ్చు కదా సార్ అనొచ్చు. ఇన్పుట్ ఇస్తే ఆఫ్ అయిపోతుంది అప్పుడు. సో ఈ పాత్ర వెళ్ళదు. సో ఓన్లీ కెపాసిటీ డిశ్చార్జ్ అవ్వడం కోసం ఇలా పెట్టారు.
సో ఇలా రెండు వేసి పెట్టుకుంటాం కదా పాయింట్ ఫైన్. సో చాలు అది చెప్తాను. సో సి లిజన్ హియర్ మళ్ళీ ఒకసారి చెప్తాను. సో LM31 అనేది వేరియబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో వేరియబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే దీని యొక్క అవుట్పుట్ యొక్క వోల్టేజ్ ఫిక్స్డే, బట్ బయట మనం వేరీ చేసుకొని రేషన్స్ ద్వారా డివైడ్ చేసుకొని దాన్ని అవుట్పుట్గా తీసుకుంటున్నాము. ఇది క్లియర్? సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ తీసుకుంటుంది, ఇక్కడ గ్రౌండ్కి ఇచ్చేస్తుంది, ఇక్కడికేమో ఒక ఫిక్స్డ్ వోల్టేజ్ బయటకి ఇస్తుంది. ఈ ఫిక్స్డ్ వచ్చిన అవుట్పుట్ ఈ రెసిస్టర్కి డివైడ్ చేసుకుంటున్నాం. ఇది క్లియర్? సో ఒక రెసిస్టర్ ఫిక్స్ చేసాం, ఒక రెసిస్టర్ ఏమో వేరియబుల్గా పెట్టుకుంటాం, అంటే ఇది మార్చుకుంటాడు. అంటే ఇక్కడ మీకు పిన్ వస్తుంది, ఆ పిన్ మీరు తిప్పే కొద్దీ అవుట్పుట్ మారుతూ ఉంటుంది. అంటే మీరు యాక్చువల్గా ఏం చెప్తున్నట్టు ఇక్కడ రెసిస్టెన్స్ మారుతున్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 కిలో ఓమ్స్ ఉంది, ఇక్కడ 10 కిలో ఓమ్స్ ఉంది, ఇక్కడ 10 వోల్ట్స్ బయటకు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. సో రెండు రెసిస్టర్స్ ఇక్కడ సిరీస్లో ఉన్నాయి. సో 10 వోల్టేజ్ 10K ఎలా డివైడ్ అవుతుంది? 5 గా డివైడ్ అవుతుంది, 5 గా డివైడ్. సో అప్పుడు ఈ కెపాసిటీ ఎంత ఉందో ఇట్లా అవుట్పుట్ తీసుకుంటాం డైరెక్ట్. సో ఇక్కడ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మార్చా, ఇది 10 గా ఇది 5 గా తీసుకున్నాను, 5 గా తీసుకున్నాను. సో వోల్టేజ్ ఫార్మ్ అయిన వోల్టేజ్ ప్రపోర్షనల్ టు V is equal to IR కదా. సో కరెంట్ సిరీస్ తీసుకుంటే కాన్స్టెంట్ అనుకుంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంటుంది. సో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ వోల్టేజ్ మిగిలింది వస్తుంది. ఇది తీసుకున్న దాన్ని ఇక్కడ యూజువల్ మనం ప్యారల్గా కెపాసిటీ పెట్టుకుంటాం. ఓకేనా? సో అగైన్ సేమ్ ఇది ఆసిలేషన్స్ మార్చడానికి మీకు ఇంతకు ముందు చెప్పినట్టే వాట్ ఇస్ ద కీ అవుట్ యొక్క యూజ్ ఏంటి? ఫిల్టర్ లాగా ఆసిలేషన్స్ తగ్గడానికి. ఇది ఎందుకు? ఇన్పుట్ ఆసిలేషన్ తగ్గింది. సో అది రెండు ఫిక్స్డ్. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన ఎడిషన్ ఈ వేరియబుల్. దీన్ని ఇక్కడ ఉన్న వోల్టేజ్ మీరు తీసుకోవడం కోసం RC పార్ట్ ఇక్కడ తీసుకున్నాను, టైం కాన్స్టెంట్ పార్ట్ ఒక కెపాసిటీ పెట్టుకుంటారు, C అడ్జస్టబుల్ కెపాసిటీ. ఇప్పుడు ఈ కెపాసిటీ ఏమైనా ఓవర్ఫ్లో అయింది ఏమో మారుతున్నప్పుడు దీన్ని డిశ్చార్జ్ చేయడం కోసం మనం ఒక పార్ట్ని ఈ డైవర్ ద్వారా పెట్టుకుంటాం. అంటే దాంట్లో ఏమన్నా ఇట్లా వోల్టేజ్ మారుతూ ఉంటే కెపాసిటీ ఏమైనా ఉండిపోయిందేమో వోల్టేజ్, అది డిశ్చార్జ్ చేసుకోవాలి. డిశ్చార్జ్ చేయకపోతే ఆడే ఉండిపోతుంది. ఒక 8 వోల్ట్స్ ఉందంటే 8 వోల్ట్స్ అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది. సో 8 వోల్ట్స్ కాగానే కొంచెం డిశ్చార్జ్ అవ్వాలి, అంటే 8 నుంచి 5 రావాలనుకుంటారు డిశ్చార్జ్. అందుకని దీనికి డిశ్చార్జ్ పార్ట్ ఇక్కడ పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ ఈ కెపాసిటీ డిశ్చార్జ్ పార్ట్ ఇలా పెట్టుకోండి ఈ డైవర్. సో రెండు ఎక్స్ట్రా మీకు దీనికేమో డిశ్చార్జ్ పార్ట్ ఇది ఇలా వెళ్ళి బయటకు వచ్చేది, దీనికేమో ఇలా. సో ఇవి ఎక్స్ట్రాగా మీకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. సో బికాస్ ఆఫ్ వేరియబుల్ నేచర్ ఆఫ్ అవుట్పుట్ DC బ్లాక్ అయితే కదా కెపాసిటీ దగ్గర వోల్టేజ్ మారుతుంటే ఆ బ్లాకింగ్ అట్లా బ్లాక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది 5 వోల్ట్ అవుట్పుట్ తీసుకున్నాం, 5 వోల్ట్స్ ఇక్కడ బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 8 వోల్ట్స్ చేయాలంటే ఆ 5 బ్లాక్ అయిపోయింది కదా, అది ఫస్ట్ దాన్ని ఏదో చేయాలి కదా. సో దాన్ని ఒక పాత్ను క్రియేట్ చేసి పెట్టండి, ఇక్కడ ఒక డైవర్ ఇక్కడ డైవర్ పెట్టండి. దట్స్ ఇట్, వేరియబుల్ LM31. సో వేరియబుల్నెస్ అనేది బికాస్ ఆఫ్ ఈ రేషియో దగ్గర ఇది వేరియబుల్ నేచర్. దిస్ విల్ డు ద వర్క్, యాక్చువల్ వర్క్. ఓకే, సర్క్యూట్ డయాగ్రామ్ వేసి ప్రతి పిన్ వేసి ఏది ఎందుకో రాసిస్తాను నేను, అంత మించి ఇంకేం అవసరం లేదు. ఓకే, సో ఫైనల్లీ మీకు అవుట్పుట్ అనేది మీకు ఫార్ములా ఎలా వస్తుందంటే V0 ఈజ్ ఈక్వల్ టు, అండ్ అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ ఎంత వోల్టేజ్ వచ్చిందంటే ఇది ఏం అవసరం లేదు. ఎగ్జాంపుల్ మీకు ఒక కావాలంటే V0 ఈజ్ ఈక్వల్ టు రాయాల్సిన అవసరం లేదు, బట్ ఏదో ఉంది కాబట్టి చెప్తాను. VR × 1 + R1/R2 + I adjust into R1. రాస్తే మీకు బెస్ట్, లేకపోతే అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు